సో నాకు యాక్షన్ అంటే ఎక్కువ ఇష్టం. సో yes, yeah, that's what we plan things అంటే it will be very easy. So we did extensive previous మీరు చెప్పినట్టు ప్రీవియస్ అనేది ఒక పెద్ద ప్రాసెస్. సో వీ ప్రీవియస్ పేరు చెప్పి నన్ను 10 times డైరెక్ట్ చేయించారు. అది పాయింట్. ఒక్కొక్కసారి ఫస్ట్ వచ్చి ర్యాండమ్గా షూట్ చేసాం ఒకప్పుడు. తర్వాత పర్ఫెక్షన్ కోసం ఎక్కడెక్కడ ఏం కావాలో మళ్ళీ 10 days 15 days అన్ని సీక్వెన్స్లో ప్యాచ్ వర్క్ షూట్ చేసాం. ఒక ప్రొడ్యూసర్గా మీకు ఎలా అనిపిస్తుంది సార్ అలాంటి సందర్భాల్లో? యాక్చువల్గా ఎప్పుడు అంతే నేను, ఎందుకంటే మన చేతిలో ఉన్నసేపు ఏమైనా చేయొచ్చు, బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకేం చేయలేం కదా. సో మనకే సాటిస్ఫాక్షన్ వచ్చే వరకు చేసి బయటకు వస్తే డెఫినెట్గా దట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్. మనకి తృప్తి ఉండాలి ఫస్ట్. మనకే డౌట్గా ఇలా అనుకున్నాం ఇలా రాలేదు అలా అనుకుని రాలేదు, బయటకు వెళ్ళినప్పుడు డెఫినెట్గా న్యాచురల్గా ఎలా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ కర్తవ్యం క్లైమాక్స్ మొత్తం షూట్ చేస్తాం, సో సాటిస్ఫై అవ్వలేదు. సో ఏదో చేయాలని మళ్ళీ డిస్కస్ చేసి అన్నీ షూట్ చేసి అవే హైలైట్ షాట్స్ అయినాయి తర్వాత. సో దీంట్లో కూడా అలాగే ఒక మచిలీపట్నం పోర్టు, ఒక చార్మినార్ ఇట్లా 2-3 సీక్వెన్స్లు ఇవన్నీ కావాల్సిన హైలైట్స్ అన్నీ మళ్ళీ షూట్ చేసాం. ఓకే సార్, మీకు ఎప్పుడైనా మీ అబ్బాయే కదా డైరెక్టరు, ఎందుకు మళ్ళీ చేస్తున్నారు దీన్ని చేయకుండా ఉంటే? అవునా? That's the problem. If he satisfies also, he'll ask for more shots. ఓకే. నేను రాజస్థాన్లో షూట్ ప్లాన్ చేశాను డిసెంబర్ జనవరి. ఫుల్ రెయిన్స్ వచ్చి ఫుల్ ఫ్లడ్ అయిపోయింది. అండ్ May 20 మార్చ్ లేక్ లొకేషన్ సెలెక్ట్ చేసాం. అండ్ వాటర్ అక్కడ వెళ్ళలేము అప్పుడు. సాల్ట్ వాస్ లైక్ టోటలీ అక్కడ రాజస్థాన్. అదే రాజస్థాన్, ఇండియాలో. సో దట్ ఈస్ ద థింగ్. సో ఈ విల్ నెవర్ లీవ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒగనికల్లో ఒక ఓపెనింగ్ సీక్వెన్స్ ఉంది. సో లెగ్ ఈజ్ నాట్ వర్కింగ్. ఆయన చిన్న ఉంటాయి అక్కడ బోట్స్లోనే వెళ్ళాలి, పరిసల్లోనే వెళ్ళాలి. కెమెరాస్ హాస్ టు లివ్. ఫస్ట్ గై ఈజ్ ద సిట్టింగ్ దేర్, వెళ్ళిపోతాను ముందు. సో ఇట్స్ ఫారెస్ట్ ఏరియా, సో మచ్ టఫ్, బట్ హీ విల్ నెవర్ కాంప్రమైజ్. సో వీల్ టెల్ నో విల్ సీ అని వచ్చేసింది. విల్ ఆల్వేస్ to make sure, I am a 90s kid. I saw all his films as a producer. Yes, we all. Okay, so we know what is his passion. For me, Jyoti is the surprise factor. Because I know we did some films, maybe it didn't work. So మనకి బయట నుంచి చూసేటప్పటికి is all success matters కదా. So I don't know about him. So I know about sir. We all very passionate about how he makes films and all. But when I interacted with him, yes, something else. మనకి ఇక్కడ రెగ్యులర్గా సినిమాలు చేసే ప్యాటర్న్ కాకుండా ఈ లెర్న్ సినిమా ఇన్ డిఫరెంట్ వే.